శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. నేడు మన పాఠం 2 యోహాను పత్రిక 10-13 వరకు శ్రద్ధగా వినండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండండి. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పేవాడు వాని దుష్టక్రియలలో పాలివాడవుతాడు. అనేక సంగతులు మీకు రాయాల్సి ఉంది. అయినా సిరాతో కాగితముపై రాయటానికి మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్ములను కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షిస్తున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్తున్నారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యోహాను ఈ పత్రికను ఏర్పరచబడిన అమ్మగారికి రాస్తున్నాడు. ఏర్పరచబడిన ఈ మహిళ ఆతిథ్య పరిచర్యలో ఎంతో పేరెన్నికగన్నది. మంచి మనస్సు గల స్త్రీ. తన ఇంటిలో అతిథులను ఎంతో ఆప్యాయంగా పరామర్శించి వారికెంతో సహాయపడుతుంది. దాతృత్వమందు ఈమె ఎంతో ఉదార స్వభావము గలది. అయితే కొందరు గ్నోస్తిక వేదాంతులు తాము బోధకులమే అని చెప్పి